వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఉమ్మడి కడప జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఫ్యామిలీకి కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక మాటలో చెప్పుకోవాలంటే అది ఒక కంచుకోట. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కూడా కడప జిల్లాని ఆ స్థాయిలో తనకు అనుకూలంగా, అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ చేతుల్లోంచి వైఎస్ చనిపోయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీ పెట్టిన తర్వాత అదే స్థాయిలో కడప జిల్లాని తన కంచుకోడుగా మార్చుకోగలిగారు. 2014 లాంటి ఎన్నికల్లో కొన్ని స్థానాలను కడపలో టీడీపీ కైవసం చేసుకున్నప్పటికీ మెజారిటీ స్థానాలు కానీ, అదేవిధంగా తర్వాత వచ్చిన లోకల్ బాడీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ జెండాని అక్కడ ఎగరేస్తూ వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో, ప్రత్యేకించి 2019 ఎన్నికల్లో వన్ సైడ్ వేవ్ కనిపించింది కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో. అది కూడా మొత్తం అన్ని స్థానాలను కూడా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రత్యేకించి కడప జిల్లాలో అది కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. లైక్ మనం కమలాపురం చూస్తే ఆయన సొంత మామయ్య ఉన్నారు అక్కడ. అదేవిధంగా చూసినట్లయితే కడప ఎంపీగా తన సొంత బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇక పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలా తన సొంత ఫ్యామిలీని అక్కడ ఇంప్లాంట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈరోజు చూసినట్లయితే అత్యంత కీలకమైన స్థానం ఏది అంటే, పులివెందుల తర్వాత అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం ఏది వైఎస్ఆర్సీపీ కంటే జమ్ములమడుగునే చెప్పుకోవాలి. ప్రజెంట్ జమ్ములమడుగు నుంచి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. సో సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు గత ఎన్నికల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా అక్కడ రికార్డులు కూడా సృష్టించారు. ఆయన 50,000కు పైగా మెజారిటీ సాధించగలిగారు జమ్ములమడుగు నుంచి. సో అలాంటి సుధీర్ రెడ్డి మాత్రం ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్యే అవుతాను ఇంకోసారైనా ధీమాతో ఉన్నప్పటికీ ఎన్నో రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఆ సీటుకి సంబంధించి ఒక నెగోషియేషన్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో చూసినట్లయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైతే సిబిఐ మరోసారి కేసులను టైట్ చేస్తుందన్న ప్రచారం జరిగిందో అప్పుడు భారతీని జమ్ములమడుగు నుంచి పోటీ చేయించబోతున్నారనే చర్చ కూడా వచ్చింది. తన తరపున తన భార్య భారతి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలి, అసెంబ్లీని రిప్రజెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుతూ ఉన్నారు. అందుకనే జమ్ములమడుగు ఎమ్మెల్యేగా భారతీని బరిలో దించుతారనేది చాలా రోజులుగా చర్చ జరుగుతూ వచ్చింది. అక్కడ చూసినట్లయితే టీడీపీ వైపు నుంచి ఈ రోజున భూపేష్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆదినారాయణ బ్రదర్ కొడుకైన భూపేష్ రెడ్డి అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఈరోజు వస్తున్న అన్ని సర్వేల్లో కూడా భూపేష్ రెడ్డి విజయం తథ్యమనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. అట్లాంటి హార్డ్ కోర్ సీట్ అది. ఒకప్పుడు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి అన్న ఒక ఫైట్ జరిగిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చారు. దాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. బట్ ఆదినారాయణ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినా వీళ్ళిద్దరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయిన కొద్ది రోజులకే ఆదినారాయణ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరారు, రామసుబ్బారెడ్డి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రజెంట్ రామసుబ్బారెడ్డి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆల్రెడీ టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. సో ఇప్పుడు చూసినట్లయితే భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి బ్రదర్ కొడుకైన భూపేష్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సర్వేస్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన సోదరుడైన అవినాష్ రెడ్డిని కడప ఎంపీ కాకుండా ఏదైతే జమ్ములమడుగు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అనేక ఆరోపణలు కానీ, ఆయన ఎంక్వైరీలు పదే సిబిఐ ఎంక్వైరీలు ఎదుర్కొన్న తీరు కానీ, విచారణ ఎదుర్కొన్న తీరు కానీ, ఒక దశలో ఆయన అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇచ్చిన తీరు కానీ, ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి మీద చాలా భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. అదే స్థాయిలో ప్రతిపక్షాల నుంచి ఒక వ్యతిరేకత ఉంది. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చి బరిలో నిలబెట్టినట్లయితే ఆ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేక ప్రచారం ప్రతిపక్షాలు బాగా హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మిగతా కాన్స్టిట్యున్సీ మీద కూడా ఉండబోతోంది. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. ఇది తన సొంత జిల్లాలో కూడా అవినాష్ రెడ్డి కడప నుంచి పోటీ చేయించడం అనేది తనకి మెజారిటీ కాన్స్టిట్యున్సీ మీద ఎఫెక్ట్ చూపించబోతుంది. తనకు తన పార్టీకి ఒక సెట్ బ్యాక్ కూడా కాబోతుందని కూడా ఆయన సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఆ దిశగా లెక్కలు కడుతున్నారు. అందుకే అవినాష్ రెడ్డిని ఎంపీ సీటు కాకుండా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని వరకు ఆయన కన్ఫైన్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి జమ్ములమడుగు నుంచి పోటీ చేయించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఈరోజు కడప ఎంపీ అభ్యర్థి విషయంలో జగన్మోహన్ రెడ్డి అనేక రకాల నెగోషియేషన్స్లో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున జమ్ములమడుగు నుంచి భూపేష్ రెడ్డి లాంటి అభ్యర్థిని కొట్టాలి కరెక్ట్గా అంటే అవినాష్ రెడ్డే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేస్తున్నారు. అందుకే అవినాష్ రెడ్డికి ఇప్పటికే ఈ విషయం మీద ఆయనతో చర్చలు జరుగుతున్నట్టు కూడా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. మరి కడప ఎంపీ స్థానం లాంటి ఒక హార్డ్ కోర్ సీట్ను వదిలేసి ఈరోజు జమ్ములమడుగుకి వెళ్లేందుకు అవినాష్ రెడ్డి ఎంతవరకు అంగీకరిస్తారనేది మనం చూడాలి. మరి ఇదే జరిగితే సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోంది అనేది కూడా అక్కడ ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.